వండర్ఫుల్ బ్రిడ్జ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, ప్రసాద్ అండ్ అరుణ్ మధ్యన. ఎంత చక్కగా ఆ రోల్లో ఒదిగిపోయారంటే, నివేతాను ఇంతకుముందు కూడా అదే చెప్తున్నా, యు ఆర్ బార్న్ టు యాక్ట్. ఎందుకంటే అలా అనిపించింది ఎవ్రీ ఫ్రేమ్ చూస్తూ ఉంటే. యూర్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ ఇంకోవైపు విశ్వదేవ్ మాత్రం అందరినీ సర్ప్రైజ్ చేసేసారు తన యాక్టింగ్తో. ఒక ఇక్కడ లింక్ ఏంటంటే, ప్రసాద్ అండ్ అరుణ్ ఏంటో ఆ పోలికలు కూడా అలానే అనిపించాయి కొన్ని ఫ్రేమ్స్లో, పన్ను మీద పన్ను. ఏంటి వీళ్ళు నిజంగా ఫాదర్ అండ్ సన్ అని కూడా అనిపించింది ఆ పాత్రలో అంతగా ఒదిగిపోతే. వండర్ఫుల్. అండ్ వరుణ్ అయితే ఎప్పుడు షర్ట్ లేకుండా కనిపిస్తూ ఉంటాడు ఏంటో. ఇక ప్రసాద్ గారు అయితే మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా ఉంటారు, మనం ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ చేసుకునేటువంటి ఒక ఫాదర్ రోల్లో విశ్వ కనిపించారు. ఎంతో అద్భుతమైన నటన. ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ ఉన్నట్టుగా అనిపించింది యాక్టర్స్ మధ్యనే. ఎవరిని చూడాలో కూడా అర్థం కాలేదు. బట్ నివేత, యూ స్టోల్ ది షో. ఎస్, ఇక డైరెక్టర్ విషయానికి వచ్చేద్దాం. సో నందకిషోర్ గారు, మీ వర్క్ ముందు అంతగా ఎప్పుడూ కూడా చూడలేదండి. బట్ ఈ సినిమా తర్వాత మాత్రం ఆ షార్ట్ ఫిల్మ్ గురించి తెలిసింది నాకు. బట్ ఈ సినిమా తర్వాత మాత్రం ఇట్ విల్ బి నోటెడ్ ఫర్ ఎవర్. అండ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ కూడా ఎంతో అద్భుతంగా ఉండింది. నికేత్ విజువల్స్, ఎస్పెషలీ ఆ బంగ్లా మీద కూర్చున్నప్పుడు వెనకాల ఆ చెట్లు అవన్నీ ఎంత న్యాచురల్గా కనిపించాయో. తిరుపతి కొండని కానివ్వండి, అవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. బట్ రానా, కుడోస్ టు యూ, కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కథలు మన తెలుగు ప్రేక్షకులు మనసుల్ని దోచుకునే కథలు ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తూ వస్తారు సురేష్ ప్రొడక్షన్స్ తరపున. అండ్ ప్రొడ్యూసర్స్ సృజన్ గారు అండ్ సిద్ధార్థ్ గారు, మీ ఇద్దరికి కూడా మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ స్పెషల్గా థ్యాంక్ యూ మీట్ మేమైతే చేస్తాము. ఇంకా చాలా టైం ఉంది, మొన్నే రిలీజ్ అయింది కాబట్టి ఆడియన్స్ అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే, థియేటర్స్కి రండి, ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ఇట్స్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో ముందుగా మన ప్రొడ్యూసర్స్తో మొదలు పెట్టేద్దాం. ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. సిద్ధార్థ్ గారు, సృజన్ గారు ఇద్దరు కలిపి మాట్లాడినా పర్లేదు మాకు. సో ఈ చిన్న కథ కాదు గురించి ఈ మీట్లో ఏం చెప్తారో ఫస్ట్ బిగిన్ విత్ యూ అండి. సెంటరా? హలో ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ గైజ్. ఎలా చెప్పాలి అంటే, ఫస్ట్ నాకు చెప్పాల్సింది, ఐ వాంట్ టాక్ అబౌట్ రివ్యూస్ ఇన్ ద మీడియా. అసలు ఎట్లా సపోర్ట్ చేసిందంటే, ఒక ఈ సినిమాకి జనాలు థియేటర్ ఎలా రప్పించాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఐ వాస్ వెరీ ష్యూర్ దట్ అందరికీ కనెక్ట్ అవుద్ది, కానీ జనాలు థియేటర్కి అడుగు పెడతారా లేదా. సో వీ నీడెడ్ మీడియా సపోర్ట్ సో మచ్. కానీ మీరు చూపించిన సపోర్ట్ మామూలు ఇంత కాదు. అందరూ ఐ స్టిల్ ఫీల్ మీరు ఇచ్చిన రివ్యూస్ ఆర్ ట్రెమెండస్, యునానిమస్. అసలు ఇటువంటి రివ్యూస్ నాకు ఐ ఫీల్ ఇయర్లో ఐ థింక్ కొన్ని సినిమాలకే వచ్చినాయి, హార్డ్లీ 1-2. సో ఇంత యునానిమస్గా ఈ సినిమాకి రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ వుడ్ థ్యాంక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్, all the reviewers or everyone who supported the film. Thank you. So అలానే ఇంకా ఐ విష్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి మంచి సినిమాని చూసి ఇంకా 10 మందికి, ఇంకా వాళ్ళు ఆ 10 మందికి అసలు ఇంకో 100 మందికి చెప్పాలని కోరుకుంటూ జస్ట్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అండి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, పిక్చర్ అవి బాకీ హే మేరే దోస్త్. ఇంకా చాలా రోజులు వెళ్ళేది ఉంది థియేటర్స్లో డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు సిద్ధార్థ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. Thank you, Andy, to the press and media. Thanks a lot for all the support. మేము కొన్ని థియేటర్ రన్స్కి వెళ్ళాము. అండ్ ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే నైట్ నుంచి ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైమ్ వీ సా ఇంత ఫ్యామిలీ ఆడియన్స్తో, గ్రాండ్ పేరెంట్స్, కిడ్స్, ఎవ్రీ వన్ కమింగ్ టు ద థియేటర్స్. ఇట్స్ జస్ట్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్. ఆనెస్ట్లీ నేను ఇంత అంటే my own grandparents are very excited for this film. మొన్న విష్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా they were just as excited. అండ్ అందరికీ చెప్తున్నారు. అండ్ we're very extremely grateful and extremely excited. ఇప్పుడే స్టార్ట్ అయింది. So please spread the word. And thanks again for all the support you've been giving. Audience అంతా నేషనల్ అవార్డ్ అని అరుస్తున్నారు థియేటర్స్లో. సో హోప్ఫుల్లీ వి మేక్ మోర్. థ్యాంక్ యూ సిద్ధార్థ్. మీరు చెప్పారని కాదు, నిజంగానే
మేమందరం కూడా ఆశిస్తున్నాం. బట్ ఎనీవేస్ ఫస్ట్ అయితే కష్టపడ్డారు, సినిమా బయటకు వచ్చింది. ఇంకా ఏమొస్తుంది అనేది వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ సినిమా మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎంతో అద్భుతంగా ఆదరిస్తున్నారు. రండి, ఇంకా థియేటర్స్కి రండి. రిలీజ్ అయ్యి జస్ట్ 2 days అయింది. ఇంకా వీ హ్యావ్ అ లాంగ్ రన్. బట్ నందకిషోరి మానే గారు, ఫస్ట్ మీతో మొదలు పెట్టాలి. అసలు ఈ కథ ఎక్కడి నుంచి మొదలైంది, ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? కథ కోసం అయితే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అండి. సో రెస్పాన్స్ అయితే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఆల్. అండ్ నాకు అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అవకాశం దొరకలేదు, కొంతమంది పేర్లు మర్చిపోయాను నేను, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఓకే, ముఖ్యంగా మా స్టార్టింగ్ విత్ మై రైటింగ్ డిపార్ట్మెంట్ శివ దేర్, ప్రశాంత్, అండ్ మై కెమెరామ్యాన్ నికేత్, వివేక్ సాగర్, మై ప్రొడక్షన్ డిజైనర్ లత, అండ్ editor Prasanna, costumes Princey, and everybody who have contributed to this film. Thanks a lot for the whole crew. And cast ki nenu chaala saal cheppanu. So meerandaru kuda పొగుడుతూనే ఉన్నారు. So I am very happy for all of them. Thanks andi. Thanks a lot. Come watch in the theaters. We have just started. మీరు రైటర్స్ గురించి మాట్లాడారు కాబట్టి డైలాగ్స్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే, ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు విశ్వ, చాలా సీన్స్లో చాలా డైలాగ్స్ ఉన్నాయి. బట్ కొన్ని లైక్ ఎదగలేనప్పుడు కొంత తుంచాలి, అది కొడుకైనా కొమ్మైనా అనే డైలాగ్, అండ్ చెస్ ఆడేటప్పుడు ఆడుతూ వెళ్తే ఇంకా చాలా ఉంటుంది ముందు అని చెప్పి మదర్ చెప్పేటువంటి డైలాగ్స్, ఇవన్నీ కూడా నిజంగా మనసుకి హత్తుకుపోయాయి. అండ్ మీకు అండ్ ప్రశాంత్కి కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫర్ రైటింగ్ వండర్ఫుల్ డైలాగ్స్. థ్యాంక్ యూ ప్రశాంత్ అన్న. ఎక్కడున్నా ఒకసారి కనిపించాలి, నువ్వు మా వినాయకుడివి. వినాయక చవితి రోజు కనిపించకపోతే అలాగా. ఎక్కడ ఉన్నట్టున్నారు మిస్టర్ విఘ్నేష్, ఏమో ఇక్కడ ఉండుంటారు. ఇంకొంచెం సేపట్లో వాళ్ళని పిలుద్దాం. తిరుపతి డైలెక్ట్ చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ మొత్తం క్రెడిట్ అతనికే దక్కుతుంది. ఓకే, సో హీ హాస్ బీన్ దేర్ టీచర్. అడిగితే చెప్తుంది క్లాసెస్ కోసం తర్వాత ఎప్పుడైనా. 10th పాస్ అయిపోయారండి, ఇప్పుడు మీరు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఫైనలీ ఎస్, ఇవాళ సర్టిఫికేట్ ఏమైనా చూపిద్దామేమో ఈ మీట్లో అని కూడా అనుకున్నాను. బట్ నందకిషోర్ గారు, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండి ఇన్ ది ఇండస్ట్రీ. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫస్ట్ బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పుడు విశ్వదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడేమో రాచకొండ అంటున్నాం, తర్వాత నుంచి రచ్చకొండ అయిపోద్దేమో అది. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ముందుగా ప్రెస్కి, మీడియాకి ఒక మంచి సినిమా వస్తే మీరు దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్తారని మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేశారు. దానికి ఆల్వేస్ గ్రేట్ఫుల్. సో ఒక రోలర్ కోస్టర్ రైడ్ స్టార్ట్ అయింది. నేను నిన్న రాత్రి నందు ఇది నిజమా ఏంటి అని ఒక 10-15 minutesలో థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. అండ్ ఐ వెంట్ టు సింగిల్ స్క్రీన్స్. అక్కడ మన చాలా ఏరియాస్ వెళ్ళి చూస్తే రియాక్షన్స్ హ్యావ్ బీన్ ఫినామినల్. అంటే ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క వేరే ఎక్స్పీరియన్స్ వస్తున్నది. ఓవర్ జాయిడ్ ఎమోషన్స్. చిన్నపిల్లలు అలా అంటే ఒక పార్టీలో ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ చూసాము. చిన్నపిల్లలు పరిగెడుతున్నారు, వాళ్ళు ఎంతో చెప్దాం అనుకుంటున్నారు. మా వాల్యూ, మా టైంకి, మా మనీకి మాకు వాల్యూ వచ్చింది, చాలా ఎంటర్టైన్ అయ్యాము, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము, మా లైఫ్ని మేము తెర మీద చూసుకున్నట్టు ఉందంటున్నారు. అండ్ ఇంకా చాలా మందికి చెప్తాం ఇట్స్ అ మస్ట్ వాచ్ అని. ఎవ్రీ సెకండ్ లైక్ అ లాట్ ఆఫ్ ట్వీట్స్ అండ్ అ లాట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ట్యాగ్స్ ఆర్ కమింగ్. ఎవరో తెలీదు, బట్ they've just been very kind and very supportive and very happy. Suresh Productions garu, Rana garu ee సినిమాని ఇంత పై స్థాయిలో పెట్టి the way they are taking it forward, we're all very lucky. And ఒక చిన్నది ఏంటంటే, యాక్టర్గా నాకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది. మా అమ్మ ఎయిట్ చేసింది అండ్ థియేటర్ నుంచి ఫోన్ చేసి మై ఫ్యామిలీ హెస్ బిన్ వెరీ ఎమోషనల్. అండ్ థ్యాంక్ యూ టు నందు, నివేత, ఎవ్రీబడి, సిద్ధు విజనరీ గై. దిస్ గై, ఇతను అంటే అమెరికాలో ఉండి ఇండియాలో ఎంత అద్భుతమైన సినిమాలు చేయడం అంటే దానికి ఒక వేరే ఏదో వైరింగ్ ఉండాలి. సో అందరూ అలాంటి వాళ్ళే ఈ స్టేజ్ మీద. సో అందుకే అంత నువాన్స్డ్ ఫిల్మ్ అంటున్నారు. అండ్ అదే చదువుతుంటే అసలు మనం అనుకున్నది వీళ్ళకి తెలిసింది, వీళ్ళు ఐడెంటిఫైర్ ఎలా చెప్తున్నారు, ఇలాంటి సినిమాని గెలిపించాలి, అందరూ రావాలి అన్నది ఏదైతే ఒక నోషన్ స్టార్ట్ అయిందో, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఐ థింక్ యా, నేను ఇంకో గంట అయినా ఇలా మాట్లాడుతుంటా చెప్పిందే చెప్పి. సో బట్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.
వీఆర్ గోయింగ్ టు డూ సమ్ ఎక్సైటింగ్ థింగ్స్ ఫ్రమ్ హియర్ ఆన్. అండ్ మేమే మీ డోర్ స్టెప్స్కి వస్తున్నాం, మిమ్మల్ని థియేటర్కి ఆహ్వానించబోతున్నాం. యుల్ సీ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ ద కమింగ్ ఫ్యూ డేస్. యా, ఐమ్ డన్. థ్యాంక్ యూ. న్యాచురల్ పర్ఫార్మెన్స్ మేమందరం కూడా థియేటర్స్లో ఎంతగానో ఎంజాయ్ చేసాం. వీఆర్ వెయిటింగ్ నెక్స్ట్ డోర్ స్టెప్స్ దగ్గరకు వస్తాం, థియేటర్స్కి తీసుకువెళ్తాం అంటున్నారు. మరి అక్కడ కూడా ఏం జరగబోతుందని చెప్పి కంగ్రాచులేషన్స్ టు యూ విశ్వదేవ్. అండ్ నవ్ నివేతా థామస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఆల్రెడీ తన పర్ఫార్మెన్స్ జై లవకుశ, బ్రోచే వారెవరు, ఆ తర్వాత నిన్ను కోరి చాలా చాలా సినిమాల్లో చూసాం. బట్ దిస్ సినిమా డెఫినెట్లీ మిస్ అవ్వకూడనటువంటి ఒక సినిమా. అండ్ ఈ సినిమా మీకెంత స్పెషల్ రెస్పాన్స్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నివేత? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు థ్యాంక్ యూతో మొదలు పెడదాం అనుకుంటున్నాం, ఆపుదామని కాదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజులే అయింది. కానీ ఇంత మాత్రం ఒక ఫిల్మ్ని పర్సనల్గా తీసుకుంటారు ఆడియన్స్. అండ్ దానికి హెల్ప్ చేసిన మీడియా అందరికీ, మంచి విషయాలు రాసిన రివ్యూవర్స్ అండ్ క్రిటిక్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే థియేటర్స్కి వెళ్తున్నప్పుడు మేము యాక్చువల్లీ ఒక్కొక్క రోజు ఒక 5-6 థియేటర్స్ అయినా విజిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళతో కలిసి చూడాలని. అంటే మేము చాలా మనసు పెట్టి తీసాం. సో ఒక్కొక్క ఈ చిన్న ఈ ప్లేసెస్లో ఇలా రియాక్ట్ అవుతారేమో అని చూద్దామని చెప్పి డిఫరెంట్ స్క్రీన్స్కి వెళ్ళామన్నమాట. మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం. ఎవరికి తెలియకుండా అక్కడ కూర్చుని అక్కడ వెనకాల నిలబడి చూడడం ఇది జరిగింది. నిన్న మాత్రం వీ వెంట్ టు సింగిల్ స్క్రీన్. ఒక సింగిల్ స్క్రీన్కి వెళ్ళి చూసినప్పుడు ఆ థియేటర్ అలా నిండిపోయి మేము పైన నుంచి చూసేసరికి చాలామంది పిల్లలు అలా యూనో ఇప్పుడు ఇక్కడ స్టేజ్ ఉందంటే ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుతూ అక్కడిక్కడ పరిగెత్తు. మనం ఒక నర్సరీ స్కూల్లో మా సినిమా ప్లే చేసినట్టు అనిపించింది. పేరెంట్స్తో పాటు ఫ్యామిలీస్ అందరు రావడం, ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ పర్సనల్ సెలబ్రేషన్. అండ్ అది మేము 35 చిన్న కథ కాదు అనేది చెప్తూ అది మా టైటిల్. కానీ ఇది చిన్న కథ కాదు అని మీరు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. మీరు థియేటర్కి వచ్చి మాకు తెలుగు లాంగ్వేజ్లో మాకు ఇలాంటి సినిమా వచ్చింది అని నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ అది మీరు చెప్తున్నప్పుడు నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. 35 చిన్న కథ కాదు స్టోరీ స్టార్ట్స్ నౌ. యాక్చువల్లీ ఇప్పటి నుంచి మొదలవుతుంది. మీరెంత పర్సనల్గా తీసుకున్నారు ఈ సినిమాని ఇన్ జస్ట్ 2 days. సో ఇక్కడ నుంచి వీ వాంట్ టు పర్సనలీ కమ్ అండ్ థ్యాంక్ యూ. సో విశ్వదేవ్ చెప్పినట్టు వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ప్లాన్డ్. వీ విల్ కమ్ టు యూ. వీ విల్ పర్సనలీ సే థ్యాంక్ యూ. సరస్వతి, ప్రసాద్, అరుణ్, వరుణ్, మా కుటుంబం, మీ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పడానికి మేమే వస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. మళ్ళీ నేను చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ది ఎండ్, దిస్ ఇస్ నాట్ అ పాజ్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ థ్యాంక్ యూ పేరుకి మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నివేత, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి? 1964లో లెజెండరీ రామానాయుడు గారు స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్. మరి ఆ తర్వాత 64 అన్న, సారీ అండి, 63. సో ఆ తర్వాత సురేష్ బాబు గారు, అండ్ ఆ తర్వాత ఇప్పుడు రానా దగ్గుబాటి గారిని చూస్తున్నాం. అండ్ ఆ లెగసీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ చిన్న కథ కాదు సురేష్ ప్రొడక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఎంత అద్భుతమైన సినిమాలన్నీ కూడా తెలుగు ఆడియన్స్ దగ్గరికి తీసుకురావాలి. అలాంటి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా 35 ఇప్పుడు సూపర్గా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి అసలు మీకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఈ సినిమా వచ్చిన తర్వాత వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ సో ఫార్ రానా మీరు రిసీవ్ చేసుకుంది? Hi Andy, good afternoon. I know lunch time అయింది, everyone's a little bit hazy a little while, but there's too much excitement నాకు. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు, లంచ్ కూడా తినలేదు ఇంకా. అయినా కానీ ఫుల్గా ఉన్నాను ఎందుకంటే ఈ 35 వల్ల. చూసారండి ఇప్పటివరకు మీరు సక్సెస్ మీట్స్ అయి చూసింటారు, ఎంత పద్ధతైన మనుషులు కలిసారు చూసారు. సో రియలీ దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే నాకు తెలిసి నందుతో 3 years నుంచి పరిచయం ఉంది. కానీ ఇదిగో ఈ 5 అద్భుతమైన పీపుల్ దొరికారు నా లైఫ్లో. అండ్ ఫస్ట్ మ్యాన్ యు ఆర్ సో ఆసమ్. అంటే చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నా, బట్ ఎవ్రీ టైమ్ ఐ సీ హర్ ఇన్ అ ఫిల్మ్ ఐఎమ్ ఇన్ ఆ. ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత బాగా పర్ఫార్మర్, ఎవ్రీబడి నోస్ దట్. బట్ ద వే యూ టేక్ అ ఫిల్మ్ ఫార్వర్డ్
put everything on your shoulders. Thank you. Thank you. And it's such a pride and an honor to work with you over and over again. Thank you very much. And my man, Hero. So also he was launched at SB Boy with Pitrugoda, but I'm so happy. Ante itanu oka actor, itanu oka producer. Ante they own cinema. Ante oka manchi kada aithe it doesn't matter where he can take it, but really long way to come, man. I am so happy and excited to work with you, really. And థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. అసలు మీరు అసలు ఇచ్చిన ఈ స్టార్స్ నేను ఎప్పుడు చూడలేదు. చాలామంది డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా ఎప్పుడు చూడలేదు ఇది. ఇట్ వాజ్ సో లవ్లీ టు సీ దిస్. అండ్ ఇందాక చెప్పినట్టు థియేటర్స్లో హౌ కిడ్స్, ఫ్యామిలీస్ చాలా చాలా సంవత్సరాల తర్వాత వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ దెమ్ ఇన్ వన్ ఫుల్ లాట్. అండ్ నందు, దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, మ్యాన్. మొన్న కొంతమంది థియేటర్ విజిట్స్లో వెన్ వీఆర్ స్పీకింగ్, ఎందుకు వచ్చారు సినిమా కంటే ఒకళ్ళు అన్నారు, మేము బుక్ మై షో చూస్తుంటే ఆ ముగ్గు చూసి బాపు గారు బొమ్మలాగా ఉందని వచ్చేసామన్నారు. సో పీపుల్ కేమ్ ఫర్ బ్యూటిఫుల్ డిఫరెంట్ రీజన్స్. అండ్ ఐ థింక్ ఆ ప్యూర్ హార్ట్, దట్ ప్యూర్ ఎనర్జీ ఈజ్ యూ అండ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ జస్ట్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యూ గైస్ ప్రొడ్యూసర్స్, స్టే దిస్ ఆసమ్, మేక్ దీస్ గుడ్ ఫిల్మ్స్, అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ you've done. And ikkadi nunchi these guys are starting a success story. I'll also join them in a little bit. But thank you, really, thank you very very much. And ilanti kadalu eppudu meeku testune untam. Thank you very.